విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీడీపీ పార్టీ పాల్గొనటం లేదు అంటూ ఇవాళ టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిజానికి విశాఖ జిల్లాలో స్థానికంగా వైఎస్ఆర్సీపీకే బలం ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ ప్రలోభాలు పెట్టి గెలవాలన్న ప్రయత్నం అయితే గట్టిగా చేసిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనకుండా హుందాగా వ్యవహరిద్దాం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు విశాఖలో వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించేంత వరకు టీడీపీ నాయకులు కానీ, టీడీపీకి అనుకూలమని పేరున్న మీడియా కానీ టీడీపీనే గెలవబోతుంది అంటూ విపరీతమైన ప్రచారం అయితే చేశారు. హుందాగా వ్యవహరించే ఆలోచనే ఉంటే, నిజానికి అలానే ఉండాలని అనుకుని ఉంటే అసలు పోటీ చేయడానికి సిద్ధపడకూడదు. కానీ మొదటి టీడీపీ అభ్యర్థిగా పీలా గోవిందులు ఇంకా గండి బాబ్జీల పేర్లను కూడా పరిశీలించి చివరకు బైరా దిలీప్ని కూడా అభ్యర్థిగా పరిశీలించి ఎవరూ సరైన వారు దొరక్క, లేదా ఇంకా వారి ప్రలోభాలకి వైఎస్ఆర్సీపీ నాయకులు లొంగకుండా ఉన్నారు అని ఇప్పుడు హుందాగా వ్యవహరిద్దామంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. నిజానికి వారి విమర్శలు కూడా నిజమే అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకొనకుండా బలమైన బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించకుండా క్యాంపు రాజకీయాలు చేయకుండా ఉంటే టీడీపీ ఇంత హుందాగా పోటీలో నుంచి తప్పుకునేవారా అన్న అనుమానం అయితే కలుగుతుంది. కేవలం బొత్స సత్యనారాయణ బలమైన నాయకుడు, మన ప్రలోభాలకి తట్టుకొని నిలబడగలడు, తన నాయకుల్ని కాపాడుకోగలడు, ఇంకా పోటీ చేసి కూడా వేస్ట్. అంతేకాకుండా మనం ఇప్పుడు పోటీ చేస్తే అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి బూస్ట్ ఇచ్చిన వాళ్ళమవుతాం అన్న అభిప్రాయంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా అయితే ఉంది. హుందాగా వ్యవహరించే వారే అయితే ఆదిలోనే తప్పుకోవాల్సింది. ఇప్పుడు చివరి వరకు వచ్చి ఇంకా చేసేది ఏమీ లేదు కాబట్టి పోటీ నుంచి తప్పుకుంటున్నారు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది.